ఇయా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, ఇద్దరు స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతావు, లేకపోతే నువ్వు పీకల్లాగా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులేవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీ బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నాడు అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు వారికి జూన్ నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మంలోనే రావు అంటే దుష్ట ఆలోచన, దుష్ట ప్రవర్తన, ఇవంతా కూడా మొత్తం దుష్టంగానే ఉంటుందండి. రాహు వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ జన్మంలో రాహు కలుగుతుంటాయి. ఇకపోతే ద్వితీయ స్థానంలో శని. దీన్ని ద్వితీయ స్థానంలో శని అనేటటువంటి కూడా ఏలినాటి శని సంబంధం ఏంటంటే, అంటే ఇప్పుడు ఇక్కడ మీకు 2వ స్థానం అనేది ధనస్థానం అవుతుంది, కుటుంబ స్థానం అవుతుంది, వాక్ స్థానం అవుతుంది. కాబట్టి ఏలినాటి శని ప్రభావం వల్ల వీరికి ధనానికి లోటు ఉంటుంది. ఈ నెలంతా కూడా మాటలో కఠినత్వం పెరుగుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు వారికి కొంత మరింత ఇబ్బంది పెడతాయి. ఆ కంటి రోగం ఈ విధమైన పరిస్థితులతో మనకు కనిపిస్తూ ఉంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో కుజుడు 20 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఆ కుజుడు ద్వితీయ స్థానంలో 20 రోజులు కూడా అందరి యొక్క సహాయ సహకారం, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు కూడా మనకి లభిస్తూ ఉంటాయి. తద్వారా మనం ఒక అడుగుని ధైర్యంగా ముందుకు వేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. తదుపరి 10 రోజుల పాటు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ చతుర్థ స్థానంలో సంచారం చేసినప్పుడు తల్లి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆవిడ కోపం రావడం విషయంలో కానివ్వండి, ఆవిడ మన ఇబ్బంది పెట్టదు, లేకపోతే ఈ విధమైన విషయంలో కాకుండా విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహాల విషయంలోనూ, వాహనాల విషయంలో, మన స్వభావ విషయంలో కూడా వ్యతిరేకమైన ఫలితాన్ని ఈ 10 రోజులు కుజుడు చూస్తున్నారు. అదే 4వ స్థానంలో రవి ఒక 15 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఆయన కూడా ఈ కుజుడు ఈ 10 ఏం చేస్తూ ఉన్నారో మాట్లాడుతారు. అదే ఫలితాలు అక్కడ మనకి తల్లి గారి విద్య, గృహము, వాహనం, ఈ వీటి విషయాలు సేమ్ అవే ఫలితాలు అవి కూడా ఇవ్వబోతున్నారు. అయితే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, వాహనాల్ని వ్యాపారం చేసేవాళ్ళు, కొత్తగా కావచ్చు, సెకండ్ కావచ్చు, వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలమైన కాదు. కాబట్టి ఇది గమనించుకోండి. ఇక 5వ స్థానం అయినటువంటి మిథునంలో గురు సంచారం ఒకరోజు. ఆ ఒక్కరోజు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. ఒక్కరోజు దానికి విడమర్చి చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలా అని చెప్పి ఒకరోజు తక్కువేం కాదు, ఒక్కరోజు చాలు కానీ ఒక గంట చాలు అద్భుతాలు జరగడానికి. కాబట్టి అష్టమ స్థానం ఇంకా అయిపోయిన తర్వాత మిగతా 29 రోజులు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. అష్టమ స్థానంలో గురువు గోచార రీత్యా యోగించగలరు. కాబట్టి ఇక్కడ అనారోగ్యాలు, రోగాలు చుట్టుముట్టే పరిస్థితి ఉంటుంది. డబ్బులు కావాలంటే దొరకవండి, అప్పు దొరకదు, ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వలేము. అలాగే వాళ్ళు గొడవ చేయటం, అపకీర్తి, ఇట్లా మొత్తం చికాకు వ్యవహారం అంతా కలుగుతుంటుంది. ఈ 6వ స్థానం సంచారం 20 అంటే నెల పూర్తిగా అనుకోండి ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే
శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో ఒక 8 రోజుల పాటు, 6వ స్థానంలో 22 రోజుల పాటు, 5వ స్థానంలో మంచి పిల్లలు మన సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తాడు. చదువు విషయంలో కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి సహసిద్ధంగా దైవదత్తమైనటువంటి కళలు ఏవైతే సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, ఇట్లాంటి చిత్రలేఖ ఇట్లాంటి వాటిల్లో శుక్రుని యొక్క అనుగ్రహం ద్వారా వాటి కొంచెం 5 అనుకూలంగా ఉన్న 6వ స్థానంలో వచ్చిన తర్వాత 22 రోజులు మాత్రం ప్రతికూలమైన ఫలితాలనే ఇస్తారు. అంటే కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు ఉండటము, రుణాలు రోగాలు ఇవన్నీ మామూలే. 6వ స్థానంలో అదే విధమైన ఫలితాలు ఇస్తున్నారు. ఇక బుధుని కనుక తీసుకున్నట్టయితే బుధుడు 5వ స్థానంలో 22 పడుతున్నారు. ఆయన కూడా సంతానం మీద ప్రభావం చూస్తున్నారు. ఇక ఆ తర్వాత 8 రోజులు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 6వ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఈ గురువు అయితే మనకి రోగాలు అవి తెప్పిస్తున్నారు. ఈ బుధుడు వాటికి రోగాలు అవి రప్పించకుండా కొంచెం ఆరోగ్యంగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే అప్పుడు కావాలంటే దొరకడానికి ఇది ప్రయత్నం చేస్తారు. అలాగే ఎవరికైనా ఇచ్చేయాల్సి ఉంటే కూడా ఇచ్చే అవకాశాన్ని కోసం ఈయన ఎదురు చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కాకుండా చేస్తుంటే ఇద్దరు మనకేమి దొరకకుండా చేసుకుంటే ముందు మనకు అప్పు దొరికే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుంటారు. ఇక 7వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతుంది. ఈ కేతు గ్రహ సంచారం 7వ స్థానంలో ఉండటం వల్ల భాగస్వామి ఏకాభిప్రాయం లేకపోవడం, తద్వారా వ్యాపారం వెళ్ళకపోవడం, అలాగే భార్యాభర్తల మధ్యన తీర్చిరాటలు, అభిప్రాయ భేదాలు ఇవన్నీ స్పష్టంగా గుర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ అనుకూలమైన గ్రహం కుజ గ్రహం ఒక పాక్షికంగా అనుకూలంగా కనిపిస్తున్నది. ఇక మిగతా గ్రహాలు అనుకూలత అయితే కనిపించటం లేదు. కొంచెం తక్కువ గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి బుధుడు 8 రోజులు అనుకూలంగా కనిపిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయము మాట విషయంలో కానీ, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, ఎందుకంటే డబ్బులు రాకుండా ఉండే విషయంలో శని భగవాన్ చాలా గట్టిగా ఉన్నాడు. కాబట్టి కొంచెం డబ్బులు ఆచితూచి ఖర్చు పెట్టండి. మాట్లాడినప్పుడు కూడా ఆలోచించి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆలోచించడం వల్ల ప్రయోజనం ఏమవుతుంది, ఇది ఒకటి గమనించుకోండి. అలాగే ప్రతి నిత్యము నవగ్రహాలు తీసుకోండి. ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అనుకూలంగా మారే అవకాశం శుభం. 3 రాశులలో శని సంచారాన్ని 7.5 అంటారు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు కొంతకాలం గడిచింది, ఇంకా కొంతకాలం ఉంటుంది. ఇక్కడ ఆయన చేసే పని ఏంటంటే ధన వ్యయం అండి, ధన నష్టం. ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. ధన వ్యయం అంటే ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు. ధన నష్టం అంటే ఏంటి? పరస కొట్టేశాడు ఎవడో, లేకపోతే మాయ మాటలు చెప్పాడు, మీసారి పెట్టుబడి పెట్టించాడు, అబ్స్కాండెడ్ అయిపోయాడు వాడు, చాలా విధంగా నష్టం రావటం. లేదా ఏదో కొన్నారు, ఏదో దానివల్ల లాభం వస్తుందని, దానివల్ల లాభం రాకపోగా నష్టం రావచ్చు. ఈ విధమైనటువంటి ధన వ్యయము, ధన నష్టము జరుగుతూ ఉంటుంది. శత్రు భయము, అలాగే మనోవిచారము. కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడుతుంటాయి. దుర్మార్గులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో 830 కోట్ల జనాభా ఉన్నారు. ఈ 830 కోట్ల జనాభాలో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. ఈ దుర్మార్గులు అనే వాడికి కాలం కలిసి రావాలి కదండి. కొంతమందికి వెంటనే శిక్ష దొరికిపోయి వెంటనే శిక్ష పడుతుంది. కొంతమందికి ఈ కాలం వచ్చినప్పుడు అది పురువయ్యి, అంటే రుజువయ్యి, వాడు చేసినటువంటి నేరం రుజువయ్యి వాడికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఈ శని భగవానుడు 7.5లో వ్యయ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి. కాబట్టి వీరికి పూర్తి అనుకూలమైన గ్రహాలు 2 కనబడుతూ ఉన్నాయి. శుక్రుడు 1, రాహు 1, 2 గ్రహాలు మనకి బాగా అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. మిగతావన్నీ కొంచెం పాక్షికంగా, కొన్ని పూర్తిగా వ్యతిరేకంగా, కొన్ని పాక్షికంగా అనుకూలిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కొంత 2-3 గ్రహాలుగా మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఒకరు యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి జాతకుడికి కూడా ఖచ్చితంగా కొన్ని గ్రహాలు అనుకూలంగాను, కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను ఉంటాయి. కాబట్టి ఇది సర్వసహజం. కాబట్టి మనం ప్రతినిత్యము కూడా ఈ నవగ్రహాలు మనం చెప్పుకుంటున్నాం, 3 సంవత్సరాలుగా చెప్పుకుంటూనే చెబుతూనే ఉంటాను. మీరు వింటూనే ఉండండి, ఆచరిస్తూ ఉండండి. వింటూనే ఉండడం కాదు కావాల్సింది, వింటూనే ఉండండి, ఆచరించండి. ఆచరిస్తే మీకే శుభం. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు అయితే మీకు అనుకూలంగా మారి అది దోషం తగ్గేటటువంటి అవకాశం ఉన్నది.
ఈ విధంగా రోజు ఆ నవగ్రహ స్తోత్రాన్ని చేసుకున్నట్టయితే మీకు సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.